పుత్తూరులో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రం కోసమే పొత్తులు పెట్టుకున్నామంటూ ఆయన తెలిపారు. పేదల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఇక యుద్ధం మొదలైందని, ఎన్డీఏ గెలుపు ఖాయమని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సితో పాటు కరెంటు ఛార్జీలు పెరగకుండా చూస్తామని తెలిపారు. మనందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. జవాబుదారీతనం ఉండాలి. అలాంటి జవాబుదారీతనం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చే రోజు ఏ తారీఖు? మే 13వ తారీఖు. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఈ వర్గం ఆ వర్గం వాళ్ళు అందరూ నష్టపోయారా లేదా అని మనం అడుగుతున్నా. రైతన్నలు ఒక భరోసా కోసం చూసే రోజు వస్తుంది. యువత మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే రోజు తొందరలోనే వస్తుంది. చేనేత కార్మికులు ఆసరా ఇచ్చే సమయం ఆసన్నమైంది. చేనేత కార్మికులు చెప్తున్నా, నేను అండగా ఉంటాం, మేము అండగా ఉంటాం, మీకు న్యాయం చేస్తాం. బడుగు బలహీన వర్గాన్ని నమ్మకాన్ని గౌరవాన్ని ఇచ్చే రోజు వస్తుంది. పన్నుల బాధుడు లేని మంచి సుపరిపాలన ఇస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. జే బ్రాండ్ మద్యం ఏ తమ్ముడు జ్ఞాపకం ఉందా? గంజాయి, డ్రగ్స్, కబ్జాలు, హింస రాజకీయాలు కావాలని మనం అడుగుతున్నా. అశాంతి కావాలని మనం అడుగుతున్నా. అలాంటి పోగొట్టే రోజు తొందరలోనే వస్తుంది. మీ అందరి భవిష్యత్తు కాపాడడానికి మేము ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మనీ లాండరింగ్